నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు గూడాను కొన్ని మాటలతో మనం మాట్లాడుకుందామండి. ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు మీరు పండగ పనుల్లో. ముందుగా అయితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జ్ఞాపకాలతో బతికేసే వయసు గాబట్టి, అంటే నా వయసే గదండీ! మీరు పిల్లలు గూడా అది చూసేవాళ్ళు ఎవరైనా మీకు గూడా అనుభవంకి వస్తది. దీనివల్ల మీరు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు మీరు చిన్న పిల్లలుగా ఉన్నారు గదా! అంటే పెళ్ళయ్యేదాకా ఇంక మన కోరికలేందో, మన ఇష్టాలేందో అవన్నీ ఉంటాయి. ఇక మన ఇష్టాలు అంటూ పక్కన పెట్టేది ఎప్పుడంటే పెళ్ళైపోయిన తర్వాత మన ఇష్టాలు మన చేతిలో ఉండవు. అప్పుడేం జేయాలి మనం? ఇక భర్తని, కాపురం అని, సంసారం అని, పిల్లలని ఇంక దీంట్లో పడిపోయి మనం బిజీగా అయిపోతాము. మన శరీరంలో శక్తి ఉందా? లేదా? అని గూడా తెలవకుండా మనము పనిలో పడిపోతాము. ఆ తర్వాత మనకి అది ఎంత భారం అనిపీదు. ఆ భారం అనిపీదు. ఎంత పని చేస్తున్నా గానీ మనకి టైం జరిగిపోతుంటది. ఆలోచించడానికి టైం ఉండదు. ఏ రకంగా గూడాను శ్రమ గానీ, పిల్లల్ని పెంపకంలో గానీ, ఏ రకంగా గూడా మనకి ఏ శ్రమ ఉండదు. 24 అవర్స్ పని చేస్తున్నా గూడాను మనకి ఏమనిపీదు. ఇక తర్వాత ఒక వయసొచ్చాక అంటే 50 ఇయర్స్ వచ్చేటప్పటికి మన బాధ్యతలన్నీ తీరిపోతాయి. బాధ్యతలతో పాటు మనకి అనుకున్న వాళ్ళు కూడా చాలామంది దూరం అయిపోతారు. మన పిల్లలేమో పెద్దోళ్ళు అయిపోతారు. తర్వాత భాగస్వామ్యులు ఉంటారు కదండి. ఆడవాళ్ళకి భర్తలు, భర్తలకి భార్యలు, ఇట్లా మగవాళ్ళకి ఆడవాళ్ళు, ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా కొంతమందికి ఉంటారు, కొంతమందికి ఉండరు. ఇక ఆ వయసులో ఉన్నప్పుడు మనము ఎవరో ఒకరు తోడు కావాలి అంటే మాట్లాడుకోవడానికి కావాలి అన్నప్పుడు మనం పుట్టేటప్పుడు ఒంటరిగా పుట్టినా కూడాను ఎన్ని బంధాలు మనతో ఉంటాయండి. ఆ బంధాలన్నీ దూరం అయిపోతాయి. ఆ దూరం అయిపోయినప్పుడు అప్పుడు మనకి ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది. లో అయిపోతాము. తర్వాత చాలా బాధగా ఉంటుంది మనసు. ఎవరు లేరే, మనవాళ్ళు ఎవరు లేరే అని పదే పదే గుర్తొస్తుంటుంది. ఎందుకంటే మన పిల్లలు ఉంటారు మనతోటి, కానీ వాళ్ళకి టైం లేదుగా మనలాగే. మనం చిన్నప్పుడు మన పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నాము, మన బాధ్యతలతో మనం ఉండి కొంచెం వాళ్ళకి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు అలాగే ఆలోచించుంటారేమో. అంటే ఈ వయసు వచ్చినప్పుడే తెలుస్తుంది. అందుకే నేను పిల్లలు కూడా వినండి ఇప్పుడు అని అన్నది నేను. ఇక మనకేమనిపిస్తుంది అంటే అయ్యో ఎవరు లేరు మనతో, మనం ఏదన్నా షేర్ చేసుకోవాలంటే అనని. ఇక వయసు అయిపోయింది అనుకోండి, ఎప్పుడెప్పుడో మనకి పాత జ్ఞాపకాలన్నీ ఒక స్వీట్ మెమరీస్ అంటారు కదా, అలాంటి గుర్తులు. ఇలాంటివన్నీ మనం పిల్లలతో షేర్ చేసుకుంటే వాళ్ళకి వినే శక్తి ఉంటుందా చెప్పండి? కోడలు కానీ, కూతురు కానీ, అబ్బాయిలు కానీ, కొడుకులైనా కానీ వినే శక్తి ఉంటుందా? వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. అసలే ఇప్పుడు స్ట్రెస్ యుగం. జనాలకి ఎక్కడ పట్టినా స్ట్రెస్తో నిండిపోయింది అసలు. ఇదే వైరస్ అండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్ కన్నా ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ వైరస్ అయిపోయింది. వేరే ఊరికి వచ్చాను కాబట్టి దీని గురించి బాగా తెలుస్తుంది. దాని గురించే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం సొంత ఊరిలో ఉండేదానికి పరాయి ఊరికి వచ్చినప్పుడు కొంచెం మన చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు అంతగా మనం మనసు విప్పి చెప్పుకోలేము ఏ విషయాలు కూడాను. అలాంటప్పుడు అప్పుడు గుర్తొస్తుంది మనకి. కానీ నాకు ఒకటి, ఎందుకంటే తోబుట్టువులు లేరు. అది ఉన్నోళ్ళు చాలా అదృష్టవంతులని ఫస్ట్ నుంచి చెప్తుంటాను మీకు. ఎందుకంటే మన చెల్లెలు కానీ, అక్క కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి షేర్ చేసుకుంటాం. ఎందుకంటే ఇంచుమించుగా మన వయసే ఉంటుంది కదా వాళ్ళకి. వాళ్ళు వింటారు మన మాటలు. తర్వాత వాళ్ళు కూడా చెప్పుకుంటారు. కాబట్టి అలా టైం పాస్ అవుతుంది. ఇక మనము ఊర్లోనే ఉన్నాం అనుకోండి, ఊర్లో మనకి ఫ్రెండ్స్ ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు. మన చుట్టాలు కాకపోయినా కూడాను ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో కూడా మనం షేర్ చేసుకుంటాం. మొదటి నుంచి అక్కడ ఉన్నవాళ్ళమే కదండి. మన మాటలన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటాం. అప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటుంది. అంటే ఒంటరితనాన్ని జయించేదానికి. ఇక నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఒక ఊరు కాకుండా వేరే ఊరికి వచ్చినా, వేరే సిటీకి వచ్చినా, వేరే స్టేట్కి వచ్చినా వాళ్ళు కూడా ఒంటరిగా ఫీల్ అవుతుంటారు కదా. ఇట్లాంటి బాధతోనే. ఎందుకంటే పిల్లలు చూసారా చూడలేదా అదంతా వేరే సంగతి. పిల్లలకు కూడా పిల్లలు ఉంటారు కదండి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచుకోవాలి కదా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది. కాబట్టి మనం వాళ్ళని ఎవరిని తప్పుపట్టబడలేం. మనమే వెతుక్కోవాలి. ఎలా మనం టైం పాస్ చేసుకోవాలి అనేది వెతుక్కోవాలి. ఇక కొత్తగా 50 ఏళ్ల పైన, 60 ఏళ్ల పైన ఏం వెతుక్కుంటామమ్మా అని అంటారేమో. చాలా ఉన్నాయండి ఇప్పట్లో. ఇప్పుడు నేను వెతుక్కున్నాను కదా యూట్యూబ్. నన్ను ఎవరు చూసినా చూడకపోయినా ఏ రకంగా అయినా సరే ఏదో కాస్త మీతోటి మాట్లాడాలా అన్నట్టు నేను వెతుక్కున్నాను కదా. అట్లాగే మీరు కూడా ఏదో ఒక వ్యాపకం. కనీసం బుక్స్ చదవడం మీకు ఇంట్రెస్ట్ లేదా? పాటలు వినండి. పాటలు
వినడానికి కూడా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారా ప్రపంచంలో అంటే? ఏమో ఉంటారండి, నూటికి ఒకరిద్దరు. నాకైతే పాటలు అంటే చాలా ఇష్టం అండి. పాటలు పెట్టుకొనైనా అంటే మెలోడీ సాంగ్స్ చాలా ఇష్టం. పాత పాటలు ఎక్కువ ఇష్టం. ఇక మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు అవి వినండి. తర్వాత కొంచెం బయటికి పోవడం, వాకింగ్ అని అట్లాగా బయట ప్రపంచంలో కూడా కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకోవడం, మాట్లాడడం అలా కూడా అలవాటు చేసుకోవాలి. మనం వయసులో ఉన్నప్పుడు మనం చేసుకున్నాం కదా, అదే విధానంతో మనం శక్తి ఉన్నంత వరకు చేస్తూనే ఉంటే వాళ్ళు ఇంకెప్పుడు నేర్చుకోవాలి? వాళ్ళు ఎప్పుడు కొత్తగా నేర్చుకొని ఎప్పుడు చేయగలరు? కాబట్టి వాళ్ళకు వదిలేసేసినప్పుడు, అడిగినప్పుడు మాత్రం మనం హెల్ప్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి చేత రాదు కదా అన్నీ. అడిగినప్పుడు మనం హెల్ప్ చేయాలి. నేను చెప్పడం మొదలుపెట్టానంటే చాలాసేపు చెప్పాల్సి వస్తుంది. అందుకని మీకు చూసే ఓపిక లేదు. ఇక ఈ పండగ బిజీలో కూడా చూసేదానికి లేదు. ఇక అమ్మాయిలు ఉన్నారు కదండి, ఇప్పటి నుంచే మీరు కొంచెం అంటే ఈ ఏజ్కి వచ్చేటప్పటికి మనం ఎలా ఉంటాము అనేది స్వానుభవంతో చెప్తున్నాను కాబట్టి, అంటే మన పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతలతో పడిపోయినప్పుడు మనల్ని పట్టించుకోరు. ఎన్నని పట్టించుకుంటారు? వాళ్ళ పిల్లల గురించి పట్టించుకుంటారా? అప్పుడంటే ఒకటే ఉంటుంది. ఇప్పుడు చాలా వాటి మీద పెట్టాలండి పిల్లల్ని చదువుతో పాటుగా కొన్ని సైడు ఇవి ఉంటాయి, క్రికెట్లని, బ్యాడ్మింటన్ లేకపోతే డ్రాయింగ్ అని, క్లాసికల్ అని, ఈ డ్యాన్స్లని ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిట్లో ఏది ప్రోత్సాహం? వాళ్ళని ప్రోత్సహించుకోవాలి కదా. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం గురించి మనం వాళ్ళని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా, మనం కొంచెం అట్లా ఉన్నప్పుడే, ఎప్పుడైనా మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడే మనకి కొంచెం దిగులు అనిపిస్తుంది. అట్లా లేకుండా అంటే ఇది ఎక్కువగా నా వయసు వాళ్ళకన్నా మీ పిల్లలకు బాగా పనికొస్తుందండి. ఎందుకంటే ఈ ఏజ్ వస్తుంది కదా మీకు, అప్పుడు మీకు ముందుగానే ప్రిపేర్ అవుతారని చెప్తాను. అంటే ఈ విషయాలన్నీ ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు ఫ్యూచర్లో బాధపడకుండా ఉంటారు. ఇక మీరు ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ తోటి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. కానీ తక్కువ ఎప్పుడు అవ్వద్దో అప్పుడు మనకు ఆలోచనలు ఎక్కువ అవుతాయి. కానీ ఇష్టమైన పనులు చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ సిటీలో మనం ఏం చేయగలం గార్డెనింగ్? అట్లాగా కొన్ని ఉంటాయి. మనకు కొన్ని ఇష్టాలని మనం తప్పించుకోవాలనుకుంటే ఇంకొక మార్గం వెతుక్కోవాలి. అందువల్ల నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. తర్వాత మళ్ళా నా పండగ సరదాలు అలాంటివన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈరోజుకి ఈ వీడియో ఇంతేనండి. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.